ఆచి చికెన్ మసాలా. ఒడిశాలో అవినీతి తిమింగలం చిక్కింది. అతని అక్రమ సంపాదన చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఒడిశాలోని కటక్ సర్కిల్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మెహంతి ఇంటిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. భువనేశ్వర్ ఫ్లాట్లో జరిపిన దాడుల్లో పోలీసులు 4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనమని తెలుస్తోంది. లైసెన్స్ లో ఉన్న ఓ బొగ్గు విక్రేత నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో మెహంతి పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు మహంతి నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహంతి సొమ్ము చూసి షాక్ తిన్నారు అధికారులు. మహంతి అరెస్టు తర్వాత విజిలెన్స్ అధికారులు అతనికి సంబంధించిన అనేక ప్రదేశాలపై దాడులు చేశారు. వాటిలో పాటియాలోని శ్రీవిహార్లోని నేచర్స్ క్రెస్ట్ అపార్ట్మెంట్స్లోని అతని నివాస ప్లాట్, భద్రాక్ జిల్లాలోని మాతాసాహిలోని అతని బంధువుల ఇల్లు, కటక్లోని అతని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులు అతని భువనేశ్వర్ ప్లాట్ లోపల దాచిన నగదు, ట్రాలీ బ్యాగులు, అల్మారాలలో దాచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని పహ్లాలో దాదాపు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 2 అంతస్తుల భవనం, దాదాపు 130 గ్రాముల బంగారం సహా ఇతర ఆస్తులను కూడా విజిలెన్స్ బృందం కనుగొంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింతగా నల్లధనం, అక్రమ వస్తువులు ఉండే అవకాశం ఉందని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఒడిశాలో అవినీతి తిమింగలం చిక్కింది. అతని అక్రమ సంపాదన చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఒడిశాలోని కటక్ సర్కిల్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మెహంతి ఇంటిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. భువనేశ్వర్ ప్లాట్లో జరిపిన దాడుల్లో పోలీసులు 4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనమని తెలుస్తోంది. లైసెన్స్ ఉన్న ఓ బొగ్గు విక్రేత నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో మెహంతి పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు మహంతి నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహంతి సొమ్ము చూసి షాక్ తిన్నారు అధికారులు. మహంతి అరెస్టు తర్వాత విజిలెన్స్ అధికారులు అతనికి సంబంధించిన అనేక ప్రదేశాలపై దాడులు చేశారు. వాటిలో పాటియాలోని శ్రీవిహార్లోని నేచర్స్ క్రెస్ట్ అపార్ట్మెంట్లోని అతని నివాస ప్లాట్, భద్రాక్ జిల్లాలోని మాతాసాహిలోని అతని బంధువుల ఇల్లు, కటక్లోని అతని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులు అతని భువనేశ్వర్ ప్లాట్ లోపల దాచిన నగదు, ట్రాలీ బ్యాగులు, అల్మారాలలో దాచిన పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భువనేశ్వర్లోని పహ్లాలో దాదాపు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 2 అంతస్తుల భవనం, దాదాపు 130 గ్రాముల బంగారం సహా ఇతర ఆస్తులను కూడా విజిలెన్స్ బృందం కనుగొంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింతగా నల్లధనం, అక్రమ వస్తువులు ఉండే అవకాశం ఉందని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు.